రాష్ట్రంలో టీడీపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి రా కదిలిరా అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాయచోటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. గాలివీడు మండల కేంద్రంలోని పక్కిరెడ్డి వారిపల్లి నుండి శెట్టిపల్లి వరకు రా కదిలిరా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రమేష్ కుమార్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకొని అనేక ప్రాంతాలు ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని పేర్కొన్నారు. అలాగే నిత్యావసర ధరలు అమాంతం పెంచి మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులోకి నెట్టారని మండిపడ్డారు. కూలీ నాలి చేసుకునే కార్మికుల దగ్గర నుంచి ప్రతి సామాన్యుడు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, వెంటనే జగన్ను కుర్చీ దించి చంద్రబాబును కుర్చీలో కూర్చోబెట్టాలని టీడీపీ నేతలు తెలియజేశారు. పిలుస్తుంది రా కదిలిరా, ఈ సందేశం వాడవాడలా చెప్పాలని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించడం కోసం భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని గాలివీడు పట్టణంలో ఇంటింటికి తిరిగి అందరికీ ప్రజలందరికీ చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సుబ్రహ్మణ్యం గారు, నేను గాలివీడు పట్టణంలో ఉండే అన్ని ఇళ్లను ఈరోజు సందర్శించి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. మీరు వార్డులో తిరుగుతున్నారు కదా, రోడ్లు పరిసర ప్రాంతాలు ఏ విధంగా? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అనేది ఎక్కడా చేసిన పాపాన పోలేదు. గడిచిన 4 సంవత్సరాల 9 నెలలు దాటిపోయింది. ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు, అక్కడ వేసిన లైట్లు కూడా అవే. ఎక్కడ కూడా వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. కేవలం బటన్ నొక్కి 4 స్కీములు ఇచ్చి లబ్ధిదారుల సంఖ్య తగ్గించి మిగతా డబ్బులంతా వేరే అవసరాలకు వాడుకుంటూ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఈ 5 సంవత్సరాలు కూడా చేస్తూ వచ్చింది. దీనికి ఫలితం త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి అనుభవిస్తాడు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ప్రజలందరికీ రాష్ట్రంలో మేలు జరగాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ రమేష్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు జయహో బీసీ కార్యక్రమం గాలివీడు పట్టణంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ విషయాలన్నీ తెలుసుకొని గత ఎన్నికల్లో అయ్యో పాపం అనే ఓట్లేసినట్లు కాకుండా ఈసారి తెలివిగా ఓట్లేసి మంచి సమాజాన్ని నిర్మించేదానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించి ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని అందరికీ వివరించడం. తెలుగుదేశం పిలుస్తుంది